హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే జనరల్గా ఎన్టీపీసీలో మనకి 30+ మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అనమాట. ఈ 30+ మ్యాథ్స్ క్వశ్చన్స్ని మనం ఒకే వీడియోలో డిస్కస్ చేసుకోవాలంటే మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది, అలాగే వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది అనమాట. అందుకే మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఉండటం కోసం ఒక ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని 3 పార్ట్స్గా చేసుకుందాం. అంటే 10 10 10 అలా 3 పార్ట్స్గా వీడియోస్ని అప్లోడ్ చేసుకుందాం. సో దట్ మనకేమవుతుందంటే ఈచ్ పార్ట్లో 10 క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి డిస్కస్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం ఉంటుంది, అలాగే క్లియర్ కట్గా చెప్పడానికి నాకు టైం ఉంటుంది. ఓకేనా? సో అలా మనం 3 పార్ట్స్గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇఫ్ ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డీసీ దెన్ యాంగిల్ ఏబీసీ ఈజ్ అంటున్నాడు. అంటే యాంగిల్ ఏబీసీ అంటే ఏంటి? ఇదిగోండి, ఇదేనా కదా యాంగిల్ ఏబీసీ అంటే ఈ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎప్పుడు? ఈ కండిషన్ ఇచ్చి ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డీసీ అయితే ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చూస్తే ఏబీసీ అనేది ఏంటది? జనరల్గా ఇది ఒక ట్రయాంగిల్, అవునా? ఈ ట్రయాంగిల్లో వీడు ఏం చేశాడంటే ఏ అనే వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ అయిన బీసీ మీదకి, ఏ అనే వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ అయిన బీసీ మీదకి ఒక లైన్ డ్రా చేశాడు. ఏంటి ఆ లైను? ఏడి అనే లైన్, అవునా? ఈ ఏడి అనే లైన్ డ్రా చేయటం వల్ల బీసీ కాస్త ఏమైపోయింది? బీడీ డీసీ అని 2 పార్ట్స్గా విడిపోయింది. బీసీ ఏమైంది? 2 పార్ట్స్ అయింది. ఒకటి వచ్చేసి బీడీ అయితే ఇంకోటి వచ్చేసి డీసీ అయింది, అవునా కదా? ఇంకోటి డీసీ. ఇక్కడ ఏబీ ఏసీ ఇవి ఏమైనా మారినాయా? మారలా. ఇదిగోండి, ఏబీ అలాగే ఉంది, ఏసీ కూడా అలాగే ఉంది. ఇక్కడ క్లియర్గా చూస్తే మీరు పై రెండిటి రేషియో కింద రెండిటి రేషియో ఈక్వల్ అయింది. చూడండి, పై రెండిటి రేషియో అంటే ఏబీ బై ఏసీ, కింద రెండిటి రేషియో అంటే బీడీ బై డీసీ. ఇదిగోండి, ఏబీ బై ఏసీ, బీడీ బై డీసీ ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. సో ఎప్పుడైనా సరే ఇలా ఒక ట్రయాంగిల్లో ఒక వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ మీదకి ఒక లైన్ ఇలా డ్రా చేసామనుకోండి, అప్పుడు ఆ లైన్ 2 పార్ట్స్ అవుతుంది. ఇలా అవడంతో పాటు ఒకవేళ పై రెండిటి రేషియో కింద రెండిటి రేషియో ఈక్వల్ అయిందనుకోండి, అప్పుడు ఆ డ్రా చేసిన ఆ లైన్ని మనం ఏమంటామంటే యాంగిల్ బైసెక్టార్ అంటాం. ఏమంటాం? యాంగిల్ బైసెక్టార్. సో దిస్ లైన్ ఈజ్ ద యాంగిల్ బైసెక్టార్. దిస్ ఈజ్ యాంగిల్ బైసెక్టార్. ఏ యాంగిల్ బైసెక్టార్ అంటాం? అది ఏదైతే యాంగిల్ గుండా పాస్ అవుతుందో, అంటే ఏ యాంగిల్ గుండా డ్రా చేసామో ఆ యాంగిల్ బైసెక్టార్ అవుతుంది. సో ఏ అనే యాంగిల్ గుండా డ్రా చేసాం కాబట్టి దిస్ ఈజ్ ద యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇదేమవుతుంది? యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంటి? యాంగిల్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఇక్కడ ఏ కదా, యాంగిల్ ఏని ఇది ఏం చేస్తుందంటే బైసెక్ట్ చేస్తుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. చూడండి, ఇదిగోండి, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. ఈ రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ ఒక పార్ట్ తెలుసు, ఇది 28 డిగ్రీస్. మరి ఒక పార్ట్ 28 డిగ్రీస్ అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా మనకి ఎంత అవ్వాలి? ఇది కూడా 28 డిగ్రీస్ అవ్వాలి, అవునా కదా? సో చూడండి, సో అలా యాంగిల్ ఏ ఏమవుతుంది? యాంగిల్ ఏ ఈక్వల్ టు 28 + 28, మొత్తం ఇదే కదా యాంగిల్ ఏ అంటే. అలా 28 + 28 అంటే యాంగిల్ ఏ ఎంత అవుతుంది? 56 డిగ్రీస్ అవుతుంది, అవునా కదా? అలాగే యాంగిల్ సి ఇచ్చాడు మనకి. యాంగిల్ సి ఎంత? 60 డిగ్రీస్. ఓకేనా? యాంగిల్ సి ఎంత? 60. ఇంకేం కనుక్కోమన్నాడు మనల్ని? యాంగిల్ బి అంటే యాంగిల్ ఏబీసీలే, యాంగిల్ ఏబీసీ కనుక్కోమన్నాడు. అంటే సింపుల్గా యాంగిల్ బి కనుక్కోమన్నాడు. యాంగిల్ బి ఎంతో కనుక్కోమన్నాడు. ఇక్కడ చూస్తే ఈ 3 ట్రయాంగిల్లో యాంగిల్స్. మరి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏమవుతుంది? 180, అవునా కదా? అంటే ఈ మూడింటి సమ్ ఏమవుతుంది? 180 డిగ్రీస్. ఆల్రెడీ 2 తెలుసు, 3 యాంగిల్ కావాలంటే ఈ రెండింటిని 180లోంచి తీసేస్తే సరిపోతుంది. ఆ రెండింటి సమ్ ఎంత? 116. తీసేస్తే 64 డిగ్రీస్ అవుతుంది. అలా యాంగిల్ బి ఏమవుతుందంటే 64 డిగ్రీస్. ఓకేనా? సో ఎంత ఎలాబొరేటెడ్ ఎందుకు చెప్పారంటే మీకు ఎప్పుడైనా సరే మనం కాన్సెప్ట్ నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్తే
వాడు ఏ డైరెక్షన్లో క్వశ్చన్ అడిగినా సరే మనకి సాల్వ్ చేయడానికి కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? అంతేగాని కాన్సెప్ట్ నేర్చుకోకుండా మనం ఏదో క్వశ్చన్ వరకు బట్టి కొట్టుకుని వెళ్ళామనుకోండి, ప్రజెంట్ ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, అప్పుడు సాల్వ్ చేయాలంటే మనకు కుదరదు. ఎందుకంటే మనం బట్టి కొట్టాం కాబట్టి. అదే కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ అయితే మనం సాల్వ్ చేస్తాం. అందుకే ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేదానికన్నా కూడా మనం కాన్సెప్ట్ నేర్చుకోవడానికి, ఐ మీన్ టైం కొంత తీసుకున్నప్పటికీ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా? అందుకే మన క్లాసెస్ కూడా ఎలా ఉంటాయి అంటే కాన్సెప్చువల్గా వెళ్తాయి. అంటే లైక్ ఒక క్వశ్చన్ని 1 మినిట్లో చెప్పొచ్చు, అదే క్వశ్చన్ని డీటెయిల్డ్గా 5 మినిట్స్లో కూడా చెప్పొచ్చు. ఇక్కడ 1 మినిట్కి 5 మినిట్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే 1 మినిట్లో చెప్తే ఏమవుతుందంటే హడావుడిగా ఉంటుంది. అదే క్వశ్చన్ని 5 మినిట్స్లో డీటెయిల్గా చెప్తే ఏమవుతుందంటే రేపు అలాంటి క్వశ్చన్ వస్తే మనకి ఎమ్మటనే స్ట్రైక్ అవుతుందన్నమాట. అందుకని మన క్లాసెస్ అనేవి స్లోగా డీటెయిల్డ్గా చెప్తానమాట. ఓకేనా? ల్యాగ్ అయినా సరే కాన్సెప్ట్ అనేది జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు, సింప్లిఫై అని ఇచ్చేసి మనకు ఒక నెంబర్స్ అయితే ఇచ్చాడు కదా కొన్ని. ఇది ఎక్కడి నుంచి అడిగాడు అంటే ఈ క్వశ్చన్ అనేది బాడ్మాస్ రూల్ నుంచి అయితే అడిగాడు. బాడ్మాస్ రూల్ తెలుసు కదా మనకి, బాడ్మాస్ రూల్. ఇక్కడ బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్ ఉంటుంది తెలుసు కదా, ఓఎఫ్ ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ అనమాట. ఓకేనా? అలాగే డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అవునా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం ఎలా సాల్వ్ చేయాలంటే దీన్ని ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, లైక్ దట్ వీ హ్యావ్ టు మూవ్. ఓకేనా? ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం మనం? బ్రాకెట్స్కి. అంటే ఫస్ట్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే బ్రాకెట్స్ ఉన్నాయా లేవా? సో ఆ బ్రాకెట్స్లోది సాల్వ్ చేయాలన్నమాట. అంటే ఇది సాల్వ్ చేయాలి. చేస్తే ఏమవుతుందో చూడండి, 5 + 2 × 3 డివైడెడ్ బై బ్రాకెట్ సాల్వ్ చేస్తే 3 2s 6 × 3 ఉంది. సో బ్రాకెట్ అయిపోయింది. ఆఫ్ లేదు కదా, అసలు ఆఫ్ లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్ లేనటికి మధ్య ఉంది, 3కి 6కి మధ్య ఉంది కాబట్టి 3 1s 3 2s ఏమవుతుంది? 1/2 అవుతుంది. చేస్తే ఏమవుతుంది చూడండి, 5 + 2 × 3 డివైడెడ్ బై 6 అంటే 1/2 అవుతుంది, ఇంటూ 3. ఇక్కడ నుంచి ఇంకా ఇది సింపులే, 2 1s 2 1s క్యాన్సిల్, ఇది మొత్తం 1 అయిపోతుంది. ఇదిగో ఈ వాల్యూ అంతా 1 అయిపోతుంది. 1 × 3 అంటే 3 అయినా కదా. సో 5 + 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8. సో అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ నెంబర్ 1 విచ్ ఈజ్ 8. ఎంత సింపుల్ చూడండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1, θ ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్, గుర్తుపెట్టుకోండి. θ ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్. సో చూడండి, దెన్ ద వాల్యూ ఆఫ్ 2 sin θ cos θ మైనస్ cosecant square θ ఈజ్ అంటున్నాడు. అంటే మనకి ఈ కండిషన్ ఇచ్చి దీని వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి ఏమవుతుందో, θ అనేది ఏంటంట? ఎక్యూట్ యాంగిల్ అంట. ఎక్యూట్ యాంగిల్ అంటే మీనింగ్ ఏంటి? θ అనేది 0కి 90కి మధ్యలో ఉంటుంది. θ అనేది ఎలా ఉంటుంది? 0కి 90కి మధ్యలో ఉంటుంది. అంటే 0 <θ < 90. θ అనేది ఇలా ఉండాలి. మరి 0కి 90కి మధ్యలో ఏ వాల్యూ పెడితే tan θ 1 వస్తుంది? ఆబ్వియస్గా 45 పెడితేనే మనకి tan θ అంటే tan 45 1 వస్తుంది. సో tan θ 1 అవ్వాలంటే θ ఎంత అవ్వాలి? ఇక్కడ 45 అవ్వాలి. అంతేనా కదా? కోర్స్ మనకి 225 దగ్గర కూడా tan 225 అనేది 1 అవుతుంది. కానీ థీటాకి కండిషన్ ఇచ్చాడు కదా. ఏంటి ఆ కండిషను? 0కి 90కి మధ్యలోనే ఉండాలంట. కాబట్టి మరి 225 కుదరదు కదా. సో అందుకనే 225 అయితే మనం తీసుకోము. సో థీటా అనేది 45 మాత్రమే తీసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ మనం కానీ కన్ఫ్యూజ్ అయ్యి 225 తీసుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది మారిపోతుంది, మన ఆన్సర్ కూడా మారిపోతుంది. కాబట్టి అందుకే ఈ కండిషన్ ఇచ్చాడు అనమాట. సో ఈ కండిషన్ ఫాలో అయితే మనకి థీటా అనేది 45 డిగ్రీస్ వస్తుంది. సో చూడండి, థీటా 45 అయితే డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదు దీన్ని ఇంకా కొద్దిగా మోడిఫై చేసి రాసుకుంటా అంటే రాసుకోవచ్చు. ఎలా అంటే 2 sin θ cos θ ఎలా రాసుకోవచ్చు? sin 2θగా రాసుకోవచ్చు. sin 2θ మైనస్
కొసీకెంట్ స్క్వేర్ తీటా. ఇక్కడ కొసీకెంట్ తీటా తెలియదు అనుకున్నా, అంటే తీటా 45 కదా, కొసీకెంట్ 45 మనకు తెలియదు, చాలామంది తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తామంటే కొసీకెంట్ తీటాని ఎలా రాసుకుంటాం, 1/sin తీటాకి రాసుకోవచ్చు. ఇదిగోండి 1/sin తీటా, 1/sin తీటా. దేని బదులు రాసాం, అది కొసీకెంట్ తీటా బదులు. దానికి స్క్వేర్ ఉంది కదా, ఇదిగోండి స్క్వేర్ పెట్టేసా. ఇక్కడ sin 2 తీటా అంటే sin 2 × 45 విచ్ ఇస్ నథింగ్ బట్ sin 90. 2 × 45 అంటే 90 కదా, సో అలా sin 2 తీటా అంటే sin 90. sin 90 అంటే 1 మైనస్ 1/sin 45. తీటా అంటే 45 కదా, sin 45 అంటే 1/√2. మొత్తానికి స్క్వేర్ ఉంది. sin 45 అంటే 1/√2 కదా, ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ √2 పైకి వెళ్తుందా, ఇదిగోండి √2 పైకి వెళ్ళిపోయింది, మొత్తానికి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇంకేముంటుంది 2 ఉంటుంది. 1 మైనస్ 2 అంటే -1. సో ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా. సో ఎంత సింపుల్గా చూడండి. కాకపోతే మనకి తీటా అనేది ఏం తీసుకోవాలి అన్న దానికోసం వాడు ఏం చేశాడు, tan తీటా ఈక్వల్ టు 1 అన్నాడు. అలాగే తీటాకు ఒక కండిషన్ కూడా పెట్టాడు. ఏంటి ఆ కండిషన్, తీటా అనేది ఒక ఎక్యూట్ యాంగిల్ అంట, అంటే 0కి 90కి మధ్యలోనే ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు, an amount doubles itself on simple interest in 4 years. What is the percent per annum rate of interest? ఇక్కడ ఇచ్చింది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటే 1 ఇయర్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి కనుక్కోమంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా 1 ఇయర్కి ఎంత % ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఏమన్నాడు, an amount అన్నాడు. ఇక్కడ చాలామంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే, అమౌంట్ అనగానే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కానివ్వండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఏమైనా పర్లేదు. అమౌంట్ అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే వచ్చేదే అమౌంట్ అనుకుంటాం. కానీ ఇక్కడ వాడి మీనింగ్ ఏంటంటే అమౌంట్ అంటే కొంత మనీ అనమాట, ఈ అమౌంట్ కాదు. అఫ్కోర్స్ ఇది రైటే, కానీ ఈ అమౌంట్ కాదు వాడి మీనింగ్. అమౌంట్ అంటే కొంత మనీ అనమాట. అందుకే మనం అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ తీసుకోకూడదు. అమౌంట్ అంటే కొంత మనీ విచ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ప్రిన్సిపల్. అమౌంట్ అంటే కొంత మనీ, ఆ మనీనే మనం ఏమంటాం, ప్రిన్సిపల్ అంటాం. సో ఆ ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు కూడా 100% ఉంటుంది. ప్రిన్సిపల్ అనేది పర్సంటేజ్లో ఎప్పుడు 100% ఉంటుంది. అది మనీ పరంగా చూస్తే దట్ కుడ్ బి ఎనీథింగ్, అంటే లైక్ అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 రూపీస్ ఉండొచ్చు, 300 రూపీస్ ఉండొచ్చు, 3 crore రూపీస్ కూడా ఉండొచ్చు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ దట్ షుడ్ ఆల్వేస్ బి 100%. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు 100%. మనీ పరంగా అది ఎంతైనా ఉండొచ్చు, 1 రూపీ ఉండొచ్చు, 2 రూపీస్ ఉండొచ్చు, 1000 రూపీస్ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ పర్సంటేజ్లో మాత్రం అది ఎప్పుడు 100%. గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ కొంత మనీ ఉందంట, అంటే కొంత ప్రిన్సిపల్ అంటే ఇప్పుడే చెప్పే కదా 100% ఉందంట. అదేమైందంట, డబుల్ అయిందంట. డబుల్ అయిందంటే మీనింగ్ ఏంటి, 200% అయిందనే కదా, 200% అయిందంట. ఎప్పుడు లోపు అయింది, 4 ఇయర్స్కి అయింది. ఇదిగోండి 4 ఇయర్స్. ఇక్కడ దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నేను ఒకడికి 100 రూపాయలు వడ్డీకి ఇచ్చా. వడ్డీకి ఇస్తే వాడేం చేశాడు, 4 ఇయర్స్ ఉంచుకొని 4 ఇయర్స్ తర్వాత నాకు 200 ఇచ్చాడు. నేను 100 ఇస్తే వాడు 4 ఇయర్స్ తర్వాత నాకు 200 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు వాడు, నేను ఇచ్చిన 100కి ఇంకొక 100 వడ్డీ వేసి ఇచ్చాడు. నేను ఇచ్చిన 100కి ఇంకొక 100 వడ్డీ వేసి ఇచ్చాడు. ఈ వడ్డీ ఎన్ని సంవత్సరాలకు వచ్చింది, 4 ఇయర్స్కి వచ్చింది. ఈ వడ్డీ ఎన్ని సంవత్సరాలకు వచ్చింది, 4 ఇయర్స్కి వచ్చింది. మరి 4 ఇయర్స్కి 100% వస్తే 1 ఇయర్కి ఎంత పర్సెంట్ వస్తుంది, 1 ఇయర్కి ఎంత పర్సెంట్ వస్తుంది అంటే 25%. వాడు అడిగింది ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం, అంటే 1 ఇయర్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, లేదంటే 1 ఇయర్కి ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి అడిగాడు. మనకి ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ వచ్చింది, 25% ఇంట్రెస్ట్ వచ్చింది. దాన్నే మనం ఏమంటాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమొచ్చిందంటే 25% పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది,
25% పర్ యానం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా వచ్చింది అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా వస్తుంది. ఇక్కడ మనకి 1 ఇయర్కి 25% వచ్చింది కదా, అంటే సపోజ్ ఫస్ట్ ఇయర్లో 25% వచ్చింది అనుకుందాం, సెకండ్ ఇయర్ కూడా 25% వచ్చింది, అలాగే థర్డ్ ఇయర్ కూడా మనకి 25% వచ్చింది, ఫోర్త్ ఇయర్ కూడా 25% వచ్చింది, అండ్ సో ఆన్. అలా ఎన్ని సంవత్సరాలు అయినా సరే 25, 25, 25, 25 అలా కాన్స్టెంట్గా వస్తుంది అనమాట. ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఇయర్కి 25, సెకండ్ ఇయర్కి 25, థర్డ్ ఇయర్కి 25, ఫోర్త్ ఇయర్కి 25, అలా 4 ఇయర్స్ కలిపి ఇక్కడ ఎంత వచ్చింది? 100%. సరిపోయిందా లేదా? అదే ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఫస్ట్ ఇయర్ 25% వచ్చింది అనుకోండి, సెకండ్ ఇయర్ ఏమవుతుందంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా పడుతుందంటే ప్రిన్సిపల్ మీద పడుతుంది, అలాగే ఏదైతే వడ్డీ వచ్చిందో ఆ వడ్డీ మీద కూడా మళ్ళీ వడ్డీ పడుతుంది. అందుకే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ ఇయర్ 25% ఉందనుకోండి సపోజ్, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఇంకొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి. అంటే సెకండ్ ఇయర్ లైక్ 27% అలా వస్తుంది, థర్డ్ ఇయర్ ఎలా వస్తుంది? లైక్ 30% అలా వస్తుంది, ఫోర్త్ ఇయర్ ఎలా వస్తుంది? 33%. అలా ఇయర్ ఆన్ ఇయర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఏంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. బట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ 25 వస్తే సెకండ్ ఇయర్ కూడా 25%, థర్డ్ ఇయర్ కూడా 25%, అలా కాన్స్టెంట్గా ఉంటుంది. వేరాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. అది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్న డిఫరెన్స్ అనేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, సింపుల్గా మీరేం చేస్తారంటే ఇక్కడ డబుల్ అయింది కాబట్టి 200%, అదే ఒకవేళ ట్రిపుల్ అయితే 300%, అదే ఒకవేళ 4 టైమ్స్ అయితే 400% అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే డిఫరెన్స్ తీసుకోండి. ఇదిగోండి, 100కి 200కి డిఫరెన్స్ ఎంత? 100% బై టైం పీరియడ్ ఎంత? 4 ఇయర్స్. ఇదిగోండి, బై 4 ఇయర్స్. క్యాన్సిలేషన్స్ చేస్తే 25% వచ్చింది. అది ఎంతకి? పర్ ఇయర్, అంటే పర్ యానం. ఎందుకంటే టైం పీరియడ్ అనేది ఇయర్స్లో ఉంది కాబట్టి మనకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎలా ఉంటుందంటే పర్ యానం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, టైం పీరియడ్ ఇయర్స్లో ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పర్ యానం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ బై టైం పీరియడ్ ఇలా వేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇంతవరకు క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 2 cars కవర్ అట్ a certain distance by moving at speeds 45 km/h and 50 km/h respectively. Find the distance traveled when one car takes 32 minutes more than the other car to cover the distance. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, 2 cars ఉన్నాయంట. ఆ 2 cars కొంత డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తున్నాయంట. సపోజ్ ఇదిగోండి 2 cars ఇక్కడ ఉన్నాయి, ఇక్కడుండి ఇదిగో ఇలా వెళ్తున్నాయి. 2 cars ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్తున్నాయి. 2 cars కూడా సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాయి. ఒక కార్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, రెండో కార్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికే వెళ్తుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. అలాగే ఫస్ట్ కార్ అనేది 45 km/hతో వెళ్తుందంట, సెకండ్ కార్ అనేది 50 km/hతో వెళ్తుందంట. అలాగే ఇంకేమంటున్నాడు చూడండి, 1 car takes 32 minutes more than the other. అంటే ఫస్ట్ కార్ అనేది సెకండ్ కార్ కంటే 32 minutes ఎక్కువ తీసుకుంటుందంట. అంతే కదా? ఎందుకంటే ఫస్ట్ కార్ అనేది 45 km/hతో వెళ్తుంది, అంటే తక్కువ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. సెకండ్ కార్ అనేది ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది, దీంతో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి ఇది టైం తక్కువ తీసుకుంటుంది, ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎంత ఎక్కువ తీసుకుంటుంది? 32 minutes ఎక్కువ తీసుకుంటుంది ఫస్ట్ కార్ అనేది. ఓకేనా? సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దామంటే మనం రేషియోస్లో సాల్వ్ చేద్దాం. ఫైనల్గా మనల్ని ఏం కనుక్కోమన్నాడు? డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. చూడండి, సింపుల్గా ఎలా క్యాలిక్యులేట్ చేద్దామంటే చూడండి, స్పీడ్స్ రేషియో ఫస్ట్ది ఏంటి? 45 km/h, సెకండ్ స్పీడ్ ఎంత? 50 km/h. మరి రేషియో కడితే స్పీడ్స్ రేషియో ఏమవుతుంది?
5 9 టైమ్స్, 5 10 టైమ్స్. అప్పుడు ఏమవుతుంది 9:10. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది చూడండి. ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఉంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అనేది ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో స్పీడ్స్ రేషియో 9:10 అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి టైం రేషియో ఏమవుతుంది 10:9 అవుతుంది. అంతేనే కదా. అంటే ఫస్ట్ కార్ అనేది 10 పార్ట్స్ టైం తీసుకుంటే సెకండ్ కార్ అనేది 9 పార్ట్సే టైం తీసుకుంటుంది. ఫస్ట్ కార్ స్లోగా వెళ్తుంది కాబట్టి టైం ఎక్కువ, సెకండ్ కార్ ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి టైం తక్కువ తీసుకుంటే అంతే తేడా. ఇక్కడ టైం డిఫరెన్స్ ఏమి ఇచ్చాడు 32 మినిట్స్ ఇచ్చాడు. ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత ఉంది మనకి 1 పార్ట్ ఉంది. సో పార్ట్స్ రూపంలో 1 పార్ట్, మినిట్స్ రూపంలో 32 మినిట్స్. సో 1 పార్ట్ ఈక్వల్ టు 32 మినిట్స్. కానీ ఇక్కడ మనకి మినిట్స్ ఉండకూడదు, ఎందుకంటే స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్ అంటే అవర్ అలా ఉంది కదా, కాబట్టి ఇది కూడా అవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 60. ఓకేనా. ఇక్కడ చూడండి మనల్ని ఏం కనుక్కోమన్నాడు, డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ ఎలా రాసుకోవచ్చు, స్పీడ్ ఇంటూ టైం అయినా కదా, స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ కావాలంటే నేను ఈ స్పీడ్ తీసుకుంటా, ఈ టైం తీసుకుంటా, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తా. అలా వద్దనుకుంటే ఈ స్పీడ్ తీసుకుంటా, ఈ టైం తీసుకుంటా, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తా. ఎలా తీసుకున్నా సరే ఆన్సర్ అనేది మనకు వచ్చేది డిస్టెన్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ స్పీడ్, ఈ టైం తీసుకుందాం. ఇక్కడ స్పీడ్ ఎంత, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 45 km/h. ఇక్కడ టైం ఎంత 10 పార్ట్స్. ఓకేనా. ఆల్రెడీ 1 పార్ట్ అనేది 32/60 అని తెలుసు. మరి 10 పార్ట్స్ ఏమవుతుంది ఇంటూ 10 అని కదా. సో క్యాన్సిల్ అయితే 0 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 32/6 hours. ఇది టైం అన్నమాట. ఇది టైం. మనకి స్పీడ్ ఉంది, టైం ఉంది, ఇంకేం కావాలి, డిస్టెన్స్ అనే కదా. మరి డిస్టెన్స్ ఏమవుతుందో చూడండి. డిస్టెన్స్ ఏమవుతుందంటే డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత 45 km/h ఇంటూ టైం ఎంత 32/6. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చూడండి. 2 3 టైమ్స్ 2 16 టైమ్స్, 3 1s 3 15s. 15 into 16 అంటే 15 into 16 అంటే 10 + 5 అనుకుంటే 10 into 16 అంటే 160 ప్లస్ 5 into 16 అంటే 80. మొత్తం కలిపితే 240 కిలోమీటర్. ఇది ఎందుకంటే డిస్టెన్స్ కాబట్టి. సో అలా ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే 240 కిలోమీటర్. ఎంత సింపుల్ చూడండి. కాకపోతే ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను ఇంత టైం తీసుకొని చెప్తున్నాను అనమాట. కానీ మనం ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు ఏ కాడికి మనం మైండ్ క్యాలిక్యులేషన్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా. సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఏ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. He worked for 21 days and then B finished the remaining work in 5 days. In how many days can A and B together finish the work? అంటే ఏ అనేవాడు ఒక వర్క్ని 24 daysలో కంప్లీట్ చేస్తాడు. అయితే వాడు ఏం చేశాడు, అలా చేయలే, 24 days చేయలే. 24 days చేయకుండా వాడు 21 days చేశాడు. చేస్తే మరి కొంత వర్క్ మిగిలిపోయేది కదా. 24 days కంప్లీట్ అయిపోయింది 24 days చేస్తే. కానీ వాడు ఏం చేశాడు 21 days చేశాడు. అంటే కొంత వర్క్ మిగిలిపోయేది కదా. ఆ మిగిలిపోయిన వర్క్ని ఎవరు చేశారు, బి చేశాడు. అంటే బి ఎన్ని రోజుల్లో చేశాడు 5 days తీసుకున్నాడు అంట అది కంప్లీట్ చేయడానికి. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, టోటల్ వర్క్ని ఏ అండ్ బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి. యాక్చువల్గా ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు 24 daysలో కంప్లీట్ చేస్తాడు. కానీ వాడు 24 days చేయలే. 24 days చేయకుండా వాడు ఏం చేశాడు 21 days వర్క్ చేశాడు. అది చేయడం వల్ల ఏమవుతుందో చూడండి. 3 7s 3 8s ఈజ్ ఈక్వల్ టు 7/8. ఏ అనేవాడు యాక్చువల్గా 24 days చేస్తే 8 parts వర్క్ కంప్లీట్ అయ్యింది. కానీ వాడేం చేశాడు 21 days చేశాడు. చేయటం వల్ల వాడికి 7 parts వర్కే కంప్లీట్ అయ్యింది. అంటే 1 part మిగిలిపోయింది. టోటల్ వర్క్ అనేది 8 parts అయితే వీడు చేసింది 7 parts. ఇంకెంత మిగిలిపోయింది 1 part మిగిలిపోయింది. అది పోర్షన్ లెక్క చెప్తే ఏమవుతుంది 1 part మిగిలిపోయింది. టోటల్ పార్ట్స్ అంతా 8 parts. అంటే 1/8 ఆఫ్ ద వర్క్ అనేది మిగిలిపోయింది. ఓకేనా.
ఎంత మిగిలిపోయింది, 1/8 ఆఫ్ ద వర్క్ అనేది మిగిలిపోయింది. ఈ వర్క్ని ఎవరు చేస్తున్నారు, బి చేస్తున్నాడు, 5 డేస్లో చేస్తున్నాడు. సో చూడండి, జాగ్రత్త చూడండి, ఏ అనేవాడు 24 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. 1/8 ఆఫ్ ద వర్క్ని ఎవరు కంప్లీట్ చేస్తున్నాడు, బి కంప్లీట్ చేస్తున్నాడు. ఎన్ని రోజుల్లో, 5 డేస్లో. మరి 1/8 ఆఫ్ ద వర్క్ని 5 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అంటే టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, అంటే సింపుల్గా ఏదైతే ఇక్కడ 1/8 ఉందో ఇది ఇటు పంపించేసేయండి, అప్పుడు వస్తుంది మనకి. సో చూడండి, 1/8 అటు వెళ్తే ఏమవుతుంది, 8/1 అవుతుంది. 8/1 అంటే 8 అవుతుంది. 8 × 5 అవుతుంది. వద్దులేండి, చూడండి, 5 × 8/1 కదా, 8/1 అంటే 8, 5 × 8 అంటే 40. అంటే టోటల్ వర్క్ చేయడానికి బీకి ఎన్ని రోజులు టైం పడుతుందంటే 40 డేస్ టైం పడుతుందంట. ఇంతవరకు క్లియరే కదా. ఇప్పుడు టోటల్ వర్క్ మనకి ఎంతో తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ యొక్క ఎల్సిఎంని మనం టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ యొక్క ఎల్సిఎంని మనం టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 24కి 40కి ఎల్సిఎం ఎంత, 120. అవును కదా, 24కి 40కి 120 అంటే 120 యూనిట్స్ వర్క్ చేయడం అనేది మన వర్క్ అనమాట. 120 యూనిట్స్ చేయడం మన వర్క్. ఇప్పుడు చూస్తే ఏ అనేవాడు ఈ 120 యూనిట్స్ని 24 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. మరి రోజుకి ఎన్ని యూనిట్స్ వర్క్ చేయాలి వాడు, 120/24 అంటే రోజుకి 5 యూనిట్స్ చేయాలి, అంతే కదా. రోజుకి 5 యూనిట్స్ చొప్పున 24 డేస్ చేస్తే వాడికి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి, 120 యూనిట్స్. అలాగే ఇదే 120 యూనిట్స్ని బి 40 డేస్లో చేస్తున్నాడు. మరి రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు వాడు, 120/40 అంటే రోజుకి 3 యూనిట్స్ చేస్తాడు. అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ అండ్ బి అంటే ఏ ప్లస్ బి, ఏ బి కలిపి ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారు, కంప్లీట్ చేస్తారు అనేసి అడుగుతున్నాడు. సో చూడండి, ఏ అండ్ బి వీళ్ళిద్దరు కలిపి రోజుకి 5 + 3 8 యూనిట్స్ వర్క్ చేస్తారు. మరి రోజుకి 8 యూనిట్స్ వర్క్ చేస్తే 120 యూనిట్స్ చేయాలంటే వాళ్ళకి ఎన్ని రోజులు టైం పడుతుంది, అంటే 120/8. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దీన్ని ఎలా చేస్తారంటే చేయాల్సిన వర్క్ ఏంది, 120 ఎవరు చేయాలి, ఏబి చేయాలి. మరి ఏబి ఎంత, 5 + 3 8, ఆ 8 కింద వేసేసేయండి సరిపోతుంది. ఇది టోటల్ వర్క్. చేయాల్సింది ఎవరు, ఏబి బై ఏబి, టోటల్ వేసేసేయండి సరిపోతుంది. సో 120/8 అంటే 8 1s 8 15s, అవునా కదా. సో అలా ఏ అండ్ బి కలిపి 15 డేస్ ఆఫ్ టైం అయితే పడుతుంది. ఓకేనా. ఇలా సాల్వ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఏ ఇండివిజువల్గా చేస్తే 24 డేస్, బి ఇండివిజువల్గా చేస్తే 40 డేస్, ఏబి కలిసి చేస్తే వాళ్ళిద్దరికీ 15 డేస్ టైం అయితే పడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16. ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి అనేసి మనకు ఒక సర్కిల్, దాని లోపల ఒక ట్రయాంగిల్ అయితే ఇచ్చాడు కదా. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ బీసీ అనేది ఏంటి, ఈ సర్కిల్ యొక్క డయామీటర్. ఎప్పుడైనా సరే డయామీటర్ అనేది సర్కిల్ని 2 పార్ట్స్ చేస్తుంది. 2 పార్ట్స్ కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఆ ఈక్వల్ పార్ట్స్ని మనం ఏమంటామంటే సెమీ సర్కిల్స్ అంటాం. అంటే ఇది ఒక సెమీ సర్కిల్, అలాగే కింద కూడా ఇది ఒక సెమీ సర్కిల్. సపోజ్ నేను ఒకవేళ ఈ సెమీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఉంది చూసారా, ఈ ఆర్క్ ఉంది చూసారా, ఈ ఆర్క్ మీద ఒక పాయింట్ పెడతా. ఇదిగోండి, పాయింట్ పెట్టి ఆ పాయింట్ని డయామీటర్ ఎండ్స్కి ఇలా జాయిన్ చేస్తా. ఆ పాయింట్ని తీసుకెళ్ళి డయామీటర్ ఎండ్స్ కలుపుతా. కలిపినప్పుడు ఇక్కడ ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో ఆ యాంగిల్ అనేది ఎప్పుడూ 90 డిగ్రీసే ఉండేది, గుర్తుపెట్టుకోండి. సెమీ సర్కిల్ మీద ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ని తీసుకెళ్ళి డయామీటర్ ఎండ్స్కి జాయిన్ చేసాం అనుకోండి, అప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ అనేది ఎప్పుడు 90 డిగ్రీసే ఉంటుంది. మరి దీన్ని బట్టి చెప్పండి, ఇదిగో ఇదేంటిది, ఇది సెమీ సర్కిల్ కాదా, ఇదిగోండి ఇలా, ఇది సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ మీద పాయింట్ అయినా కాదు ఏ అనేది. మరి ఆ సెమీ సర్కిల్ మీద పాయింట్ని తీసుకొచ్చి నేను డయామీటర్ యొక్క ఎండ్స్కి జాయిన్ చేశాను. సెమీ సర్కిల్ మీద పాయింట్ని తీసుకొచ్చి డయామీటర్ యొక్క ఎండ్స్కి జాయిన్ చేశాను. మరి ఎండ్స్కి జాయిన్ చేశా కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ కూడా ఏమవుతుంది, ఖచ్చితంగా 90 డిగ్రీసే అవుతుంది. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏమవుతుంది, ఖచ్చితంగా 90 డిగ్రీసే అవుతుంది. మరి 90 డిగ్రీస్ అవుతుంది కాబట్టి ఏరియా కనుక్కోవడం ఎంత సింపుల్ అవుతుందో చూడండి. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే
మనకేం తెలుసు ఇక్కడ ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అవునా కదా. ఇక్కడ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకటి బేస్ అనుకుంటే ఆటోమేటిక్ ఇంకోటి హైట్ అయిపోతుంది. ఇది బేస్ అయితే ఇది హైట్, ఇది హైట్ అయితే ఇది బేస్, అలా అవుతాయి అన్నమాట. చూడండి, హాఫ్ ఇంటూ సపోజ్ ఇది బేస్ అనుకుంటున్నా, ఇది బేస్ కాబట్టి ఏబీ అనేది అది ఏబీ ఎంత 16 ఇంటూ అప్పుడు ఆటోమేటిక్ ఇది హైట్ అయిపోతుంది. ఇది హైట్ ఎంత 20, అవునా కదా. సో 2 1s 2 10s 16 ఇంటూ 10 అంటే 160 స్క్వేర్ సెంటీమీటర్, 160 స్క్వేర్ సెంటీమీటర్. సో అలా ఏరియా ఏమవుతుందంటే 160 స్క్వేర్ సెంటీమీటర్. ఇక్కడ మనకి ఇది 90 degrees అవుతుందని తెలిస్తే చాలు, ఇది బేస్ ఇది హైట్, లేదా ఇది బేస్ ఇది హైట్, హైట్ బేస్ తెలుస్తుంది కాబట్టి ఏరియా అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా. అది తెలియటమే మనకు లాజిక్ అనమాట. ఓకేనా, చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇఫ్ క్వశ్చన్ నెంబర్ 17, ఇఫ్ 4y - 1 అండ్ y + 4 బోత్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ py² + 15y - q అంటున్నాడు. సరే, అయితే ఏమంటున్నాడు, పీకి క్యూకి రిలేషన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో చూడండి సింపుల్గా ఒక చిన్న పాయింట్ అయితే చెప్తాను, అది తెలుసుకుంటే మీకు ఈ ఆన్సర్ వచ్చేస్తాను. చూడండి అదేంటో, ఇప్పుడు నేను 2 ఇంటూ 3 రాస్తా, అది దేనికి ఈక్వల్ అవుతుంది 6 అయినా కదా. ఇక్కడ 2 3 6కి ఏమవుతుంది చెప్పండి, 2 3 అనేవి 6 యొక్క ఫ్యాక్టర్స్. ఓకే, 6 యొక్క ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే మనకి 6 వచ్చింది చూడండి. అంటే 6 ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ 6 వచ్చింది, అంటే 6కే ఈక్వల్ అయింది. 6 ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే 6కే ఈక్వల్ అయింది. ఇప్పుడు మరి చెప్పండి, దీని ఫ్యాక్టర్స్ ఈ రెండు దీని ఫ్యాక్టర్స్, మరి దీని ఫ్యాక్టర్స్ని నేను మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది, మళ్ళీ దానికే ఈక్వల్ అవ్వాలి. ఎందుకంటే 6 ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ 6కే ఈక్వల్ అయింది. ఇన్ ద సేమ్ వే దీని ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ దానికే ఈక్వల్ అవ్వాలి, అంతేనే కదా. సో చూడండి ఏమవుతుందో, ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే 4y - 1 ఇంటూ y + 4 మల్టిప్లై చేసేసా. మల్టిప్లై చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి, దీనికే ఈక్వల్ అవ్వాలి. ఇదిగోండి, py² + 15y - q. అయితే ఏమంటున్నాడు, పీకి క్యూకి అసలు ఈ రెండింటికి సంబంధం ఏంది అనేసి అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకి దీన్ని సాల్వ్ చేసి కంపేర్ చేసిన పీ వాల్యూ క్యూ వాల్యూ వస్తుంది. అలా సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ పీ అనేది ఏంటి, y² కోఎఫిషియంట్, అవునా. పీ అనేది ఏంటి, y² కోఎఫిషియంట్. ఇటు సైడ్ కూడా y² కోఎఫిషియంట్ ఉందనుకోండి, కంపేర్ చేసి పీ వాల్యూ చెప్పేస్తా. మరి y² ఎలా వస్తుంది, ఇదిగోండి y టర్ము, ఇక్కడ y టర్ము మల్టిప్లై చేస్తే y² టర్మ్ వస్తుంది. సో చూడండి, 4y మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 4y² వస్తుంది. ఇటేపు ఏమో py² ఉంది, ఇటేపు ఏమో 4y² ఉంది. కంపేర్ చేస్తే p = 4 సరిపోయింది లేదా. ఇక్కడ y² కోఎఫిషియంట్ 4, ఇక్కడ y² కోఎఫిషియంట్ p, కంపేర్ చేస్తే 4y², p = 4. అలాగే ఇప్పుడు చూడండి, క్యూ కావాలి మనకి. క్యూ అనేది ఏంటి, కాన్స్టెంట్. ఇక్కడ క్యూ కాదు -q అనేది కాన్స్టెంట్. మరి ఇక్కడ కాన్స్టెంట్ ఎలా వస్తుంది, ఇదిగోండి ఇక్కడ -1ని + 4ని మల్టిప్లై చేస్తే మనకు కాన్స్టెంట్ వస్తుంది. -1 ఇంటూ 4 అంటే -4, ఇక్కడేమో -q. కంపేర్ చేస్తే q = 4, p ఆల్రెడీ 4 వచ్చింది, q కూడా 4 వచ్చింది. దీన్ని బట్టి p = q అని చెప్పేయచ్చు, లేదా p = q అని చెప్పేసేయచ్చు. లేదు ఇదంతా మాకొద్దు, మాకు డౌట్గా ఉంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా డైరెక్ట్ సాల్వ్ చేసేయండి, ఇంక తప్పదు. చూడండి ఏమవుతుందో, 4y ఇంటూ ఇది 4y² 4y ఇంటూ 4 అంటే 16y -1 ఇంటూ ఇది మొత్తం -y -4 ఏమవుతుంది, 4y² + 15y - 4 = ఏమవుతుంది, దీనికి కదా ఈక్వల్ అయింది, py² + 15y - qకి ఈక్వల్ అయింది. కంపేర్ చేస్తే ఇదిగోండి 15y సరిపోయింది.
4y² py². పీ ప్లేస్లో ఏముంది ఎగ్జాక్ట్గా 4 ఉంది. ఇదిగోండి పీ బదులు 4 ఉంది. అలాగే కాన్స్టెంట్ -4 కాన్స్టెంట్ -q కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్గా q ప్లేస్లో 4 ఉంది. సో q = 4. ఇదిగో q = 4. ఇలా చేసినా సరే p = 4 q = 4. ఫైనల్గా p = q అని చెప్పేసేయచ్చు. సో అదే కదా, ఎలా చేసినా సరే మనకు ఆన్సర్ అయితే వస్తుంది, కానీ తక్కువ టైంలో చేసుకోవాలి. ఎందుకంటే మనకి కాంపిటేటివ్లో ఎక్కువ టైం అనేది ఉండదు అనమాట. సో అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే p = q. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై అనేసి మనకి ఇక్కడ ఒక నెంబర్స్ అయితే ఇచ్చాడు. చూడండి 4 × (0.000081). నేను ఈ 0.000081 ఎలా రాస్తారంటే 81 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 తర్వాత 6 డిజిట్ రాసేస్తా. సరిపోదా? 81/10 lakhs చేస్తే మనకి అగైన్ దీనికే ఈక్వల్ అవుతుంది. దానికి రూట్ ఉంది కాబట్టి ఇదిగోండి రూట్ 4. సరిపోయిందా? చూడండి ఇప్పుడు ఏమవుతుందో, 4 × రూట్ స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, √81 అవుతుంది. √81 అంటే 9 ఇప్పుడు ఈ 10 lakhsకి రూట్ వేస్తే ఏమవుతుంది చూడండి. ఈ 10 lakhsని ఎలా రాసుకోవచ్చు, 100 × 100 × 100 అలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 100ని ఎలా రాసుకోవచ్చు, 10 × 10గా రాసుకోవచ్చు కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ 6 zeros వచ్చినాయి కాబట్టి 100 × 100 × 100 అలా రాసుకున్నాం. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు కదా. సో చూడండి ఇక్కడ ఈ 100కి ఒక 10 బయటకు వస్తుంది, ఈ 100కి ఒక 10 బయటకు వస్తుంది రూట్లోంచి, ఈ 100కి ఒక 10 బయటకు వస్తుంది. ఎందుకంటే దీనికి కూడా రూట్ వస్తుంది కదా, దీనికి రూట్ వస్తుంది కాబట్టి ఒక 10 ఒక 10 ఒక 10 అలా 300స్కి 3 10s అయితే వచ్చేసాయి బయటికి. సో ఏమవుతుంది, 4 9s 36 డివైడెడ్ బై 1000. అవునా? సో 1000తో డివిజన్ కాబట్టి యాక్చువల్గా 36.0 పాయింట్ ఎక్కడ ఉంటుంది, డివిజన్ కాబట్టి బ్యాక్ సైడ్ మూవ్ అవ్వాలి. అదే ఒకవేళ మల్టిప్లికేషన్ అనుకో, 1000తో కానీ 10తో కానీ అలా మల్టిప్లికేషన్ అనుకో ముందు సైడ్ మూవ్ అవుతుంది. డివిజన్ అయితే వెనక్కి, మల్టిప్లికేషన్ అయితే ముందుకు మూవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1000తో డివిజన్ కాబట్టి 3 zeros ఉన్నాయి కాబట్టి 3 times వెనక్కి వెళ్ళాలి. అంటే పాయింట్ ఇక్కడ ఉన్న పాయింట్ అనేది 3 times వెనక్కి వెళ్తుంది. ఇదిగోండి 1 time 2 time 3 times. ఇక్కడ 0 పెట్టుకోవచ్చు కదా, 3 times అంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు 0.036 అవుతుంది. ఏమవుతుంది, 0.036 అవుతుంది. సో అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే 0.036. ఇక్కడ చాలామందికి ఇంకా డౌట్, ఇక్కడ 10 lakhsని ఎలా రాసుకోవచ్చు, 100 × 100 × 100 రాసుకోవచ్చు లేదా. ఈ 100కి √2లోంచి బయటికి 10 వస్తుంది, ఈ 100కి ఒక 10 వస్తుంది, ఈ 100కి ఇంకో 10 వస్తుంది. అంతే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20, ఇఫ్ సర్కంఫరెన్స్ అండ్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ దెన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ అంటున్నాడు. అంటే ఒక సర్కిల్ ఉందంట, ఇదిగోండి ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత. సపోజ్ దీని రేడియస్ r అనుకుంటున్నా, దీని చుట్టుకొలత ఏమవుతుంది, రేడియస్ r అయినప్పుడు 2πr అయినా కాదా, 2πr. అలాగే ఇదే సర్కిల్ యొక్క ఏరియా ఏమవుతుంది, πr². అవునా, చుట్టుకొలత ఏమో 2πr, ఏరియా ఏమో πr². ఆ రెండు ఎలా ఉన్నాయంట, ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ అంటే ఈ రెండు ఈక్వల్ అంట. అయితే ఏమంటున్నాడు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత అనేసి అడుగుతున్నాడు. చూడండి క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఇదిగోండి ఇదిగోండి క్యాన్సిల్, ఇదిగోండి ఆర్, ఇక్కడ ఒక ఆర్ క్యాన్సిల్. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ r ఉంది. సో r = 2. అసలు దీనికి ఇది కూడా అవసరం, డైరెక్ట్ చూసి పెట్టేసేయచ్చు. సో r = 2 అయిపోయింది. ఇక్కడ సర్కంఫరెన్స్ ఏరియా ఈక్వల్ అన్నాడు, ఆ రెండింటిని ఈక్వల్ చేసా, క్యాన్సిల్ చేసా, r = 2 వచ్చింది. వాడు అడిగింది కూడా అదే కదా. సో రేడియస్ = 2 units. ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడ ఆప్షన్స్ ఎందుకు హైడ్ చేశారంటే ఇక్కడ మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేయబోతున్నాం.
సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి, 2 numbers are in the ratio 3:2. If 8 and 6 are subtracted from the first and second numbers respectively, the ratio becomes 8:5. The numbers are, అంటే 2 నెంబర్స్ ఉన్నాయంట స్టార్టింగ్. ఆ 2 నెంబర్స్ ఎలా ఉన్నాయంట, 3:2 రేషియోలో ఉన్నాయంట. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయంట, 3:2 రేషియోలో ఉన్నాయంట స్టార్టింగ్. అయితే ఫస్ట్ నెంబర్ నుంచి 8 తీసేస్తున్నాడు, సెకండ్ నెంబర్ నుంచి 6 తీసేస్తున్నాడు. తీసేసినప్పుడు ఆ రేషియో ఏమవుతుందంట, ద రేషియో బికమ్స్ 8:5 అవుతుందంట. అంటే రేషియో ఏమవుతుందంటే 8:5. అయితే ఏమంటున్నాడు, ద నంబర్స్ ఆర్ అంటున్నాడు. అంటే నంబర్స్ ఏంటి అవి అంటున్నాడు. ప్రజెంట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, 3:5 రేషియోలో ఉన్నాయి. ఎప్పుడైతే 8, 6 సబ్ట్రాక్ట్ చేస్తామో అప్పుడు 8:5 అవుతాయి. మరి వాడు అడిగింది ప్రజెంట్ నెంబర్స్ ఏంటి అన్నాడు. మరి నెంబర్స్ ఏంటి అంటే ప్రజెంట్ నెంబర్స్ ఎలా ఉండాలి, 3:2 రేషియోలో ఉండాలి. సో చూడండి, ఇదిగోండి 3 అనేది 2 అనేది నెంబర్స్ అనుకోండి, రేషియో కడితే 3:2 అంటే ఇది ఆన్సర్ అవ్వచ్చు. ఇక్కడ నెంబర్స్ 24, 16 రేషియో కడితే ఏముండాలి, 3:2 రావాలి. ఇదిగో 8 3 టైమ్స్, 8 2 టైమ్స్, రేషియో కడితే 3:2 అంటే ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ రేషియో కడితే 4:3 వస్తుంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ రేషియో కడితే 8 4 టైమ్స్, 8 3 టైమ్స్, 4:3 వస్తుంది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండిట్లో అగైన్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ వన్ ఆన్సర్, అవునా కదా. రాంగ్ ఆన్సర్ని మనం ఎలిమినేట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్ తీసుకుంటాం. ఏంటి, ఈ నెంబర్లోంచి 8 6 సబ్ట్రాక్ట్ చేస్తే రేషియో ఏమవ్వాలి, 8:5 అవ్వాలి. ఇక్కడ సపోజ్ 3 2 ఉందనుకో నెంబర్స్, దాంట్లోంచి 8 దీంట్లోంచి 6 తీసేస్తే ఇది -5 ఇది -4, రేషియో కడితే 5:4. కానీ రేషియో కడితే ఏం రావాలి, రేషియో కడితే 8:5 రావాలి. మరి 8:5 వస్తుందా, రావట్లేదు. అంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా ఏమవుతుంది, 24:16 అవ్వాలి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, చూడండి ఏమవుతుందో. ఇక్కడ నెంబర్స్ ఏంటి, 24 16. ఇనీషియల్గా ఈ రెండు 3:2 రేషియోలో ఉన్నాయి. తర్వాత ఏం చేస్తున్నాడు, దీంట్లోంచి 8 దీంట్లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇదేమవుతుంది, 16 అవుతుంది. సారీ, అంతేనా, 16 అవుతుంది. ఇదేమో 10 అవుతుంది. ఇప్పుడు రేషియో కడితే ఏం రావాలి, 8:5 రావాలి. మరి అవుతుందో లేదు చూడండి, 2 8 టైమ్స్, 2 5 టైమ్స్, 8:5 సరిపోయిందా లేదా. సో అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే 24:16. ఇలా మన ఆన్సర్ ఆప్షన్ అయితే వెరిఫై చేయాలన్నమాట. లేదు మాకొద్దు మేము డైరెక్ట్గా చేసుకుంటామంటే అది కూడా చెప్తాను, చూడండి ఒకసారి. ఇదిగోండి ఆన్సర్ ఇదేనా కదా, చూడండి డైరెక్ట్గా ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇనీషియల్గా నెంబర్స్ ఎలా ఉన్నాయంట, 3:2 రేషియోలో ఉన్నాయి, అవునా. మరి 3:2 రేషియో కాబట్టి నెంబర్స్ ఎలా తీసుకోవచ్చు, 3x 2x తీసుకోవచ్చు. లేదా రేషియో కడితే 3:2, x క్యాన్సిల్ అయిపోయి 3:2 వచ్చేస్తుంది. మరి ఈ నెంబర్స్లోంచి ఏం తీసేస్తున్నాడు, ఒక దాంట్లోంచి 8 తీసేస్తున్నాడు, ఇంకొక దాంట్లోంచి 6 తీసేస్తున్నాడు. ఇవి 3x - 8 అంటే ఫస్ట్ దాంట్లోంచి 8 తీసేసాడు, సెకండ్ దాంట్లోంచి 6 తీసేస్తున్నాడు. తీసేస్తున్నప్పుడు రేషియో ఏమవుతుంది, 8:5 అంటే 8/5 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసి సాల్వ్ చేస్తే మనకి x = 8 వస్తుంది, ఓకేనా. సాల్వ్ చేస్తే x = 8 వస్తుంది. ఆ 8 తీసుకెళ్ళి ఇక్కడ నెంబర్స్ ఏంటి, 3x 2x కదా, వాటిలో పెట్టేస్తే మనకి నెంబర్స్ ఏంటో వచ్చేస్తాయి. 3x కాబట్టి నెంబర్ ఏమవుతుంది, 3 × 8 నెంబర్ 24 అవుతుంది. అలాగే 2x కాబట్టి 2 × 8 నెంబర్ 16 అవుతుంది. మన ఆన్సర్లో కూడా నెంబర్స్ ఏంటాయి, 24 16. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చినాయి, 24 16 అనేవి నెంబర్స్గా వచ్చినాయి, అదే కదా. సో ఇలా సింపుల్గా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వరకు కాన్సెప్ట్ అనేది నాకు తెలిసినంత వాటికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్కి నార్మల్గా అయితే మనకి సాల్వ్ చేయడానికి ఇచ్చేది 30 సెకండ్స్, కానీ నేను ఇన్ డీటెయిల్డ్గా చెప్పి మీకు ఐ థింక్ 4 to 5 minutes అయితే స్పెండ్ చేసాను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీద. ఎందుకంటే మనకి నేర్చుకునేటప్పుడు టైం అనేది ఎక్కువ పట్టినా పర్లేదు,
ఎందుకంటే నేర్చుకునేటప్పుడు మనకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం టు లెర్న్. బట్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఫాస్ట్ అవ్వాలంటే నేర్చుకునేటప్పుడు మనం టైం ఎక్కువ స్పెండ్ చేసి నిదానంగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా? అది కాన్సెప్ట్. అంతేగాని నేర్చుకునేటప్పుడు ఏదో పైపైన నేర్చుకున్నాం అనుకోండి, దానివల్ల అది యూజ్లెస్ థింగ్ అనమాట. ఓకేనా? అందుకనే నేను ఇంత డీటెయిల్డ్గా ఒక్కొక్క క్వశ్చన్కి అంత టైం వెచ్చించి చెప్తున్నానంటే దానివల్ల ఏంటంటే మీకు కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో దట్ ఎప్పుడైనా సరే ఈ కాన్సెప్ట్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్స్ అనేది మీరు 100% ఖచ్చితంగా పెడతారు. అందుకని ఇంత లేట్ అయినా సరే ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఓకేనా? సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఆల్కి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అది మీకు డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.